గత 5 ఏళ్లలో ఉన్న మద్యానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో వచ్చిన మద్యానికి తేడా ఎలా ఉంది? అంటే క్వాలిటీ బాగుందంటే క్వాలిటీ బాగానే ఉంది. క్వాలిటీ బాగానే ఉంది. అంటే అప్పుడు కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఆ బ్రాండ్లు వస్తున్నాయి లేదా పాత బ్రాండ్లు వస్తున్నాయి? లేదు, పాత బ్రాండ్లు వస్తున్నాయి. ఏంటంటే రాయల్ స్టాక్లు ఇవన్నీ వస్తున్నాయి. ఆ జగన్ ఇచ్చిన కాకుండా చంద్రబాబు కొత్తగా తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు గతానికి ఇప్పటికి రేట్లు ఎలా ఉన్నాయి అంటారు? రేట్లు బాగానే బాగానే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే 90 కానీ క్వార్టర్ కానీ స్టాగ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? స్టాగ్ అయితే మనం తాగాలంగా మన దగ్గర వేసి అవన్నీ పాత రేట్లే. 80 రూపాయలు ఓసీ 90, క్వార్టర్ 120 రూపాయలు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అదే రేట్లో వస్తాయి. ఇప్పుడు అదే రేట్లు వస్తాయి. గత 5 ఏళ్ళలో ఎంత ఉంది రేట్? అప్పుడంటే ఎక్కువ రేట్లు ఉండాలి అన్న, అప్పుడు ఎక్కువ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో 11 మందిని జైలుకి పంపించారు, జగన్ వెళ్తాడు అంటారా? మీ ఉద్దేశం పబ్లిక్ టాక్. అవన్నీ ఏం లేదు అన్న, అవన్నీ ఏమలేదు అని మనకి తెలియదు అన్న. ముందు లిక్కర్ కి క్వాలిటీ ఏమైనా తేడా ఉందా? అదే లిక్కర్ కంటిన్యూ అవుతుందా? అది కంటిన్యూ అవుతుందా? అది సేమ్. రేట్లు ఎలా ఉన్నాయి గతానికి ఇప్పటికి? రేటు ఉంటాయి గురు. 15 మామూలుగా తగ్గిద్దని చెప్పానంటే అదే పెంచాడు. పెంచారంతే, అనిపించలేదు. గతానికి ఇప్పటికి తగ్గల, ఏం తగ్గలా. పైకి మాత్రం చెప్పారు మామూలుగా అంతవరకే. ఎంత ఉంది అంటే క్వార్టర్ ఎంత ఉంది? గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అంటే ఇదివరకు గతంలో కోట చూపు ఎంత 100 రూపాయలు ఉండేది. చీప్ 100 రూపాయలు ఉండేది. 100 రూపాయలు ఉండేది కదా, 100 కాదు 120 రూపాయలు ఉండేది. తర్వాత ఏం చేసి మళ్ళీ 100 రూపాయలు పెట్టాడు. అదే మంది వాళ్ళ 100 అమ్ముతాడు. అదే మందు 130 అమ్ముతాడు. మళ్ళీ 130కి వచ్చింది. రెండు ఒకటి. ఎంఆర్పి ఎంత ఉంది? ఎంఆర్పి 120 ఉంది. 120 ఉంది. అది రెండు ఒకటే ప్రభుత్వం. ఎవరు వచ్చినా కానీ అంతా మా పిల్లలతో డబ్బులు తీసుకోవడం ఏం లేదు. అది వాస్తవం, పక్కా వాస్తవం. సపోజ్ ఇంకో మాట చెప్తున్నాను. సరే, బస్సు పథకం పెట్టాడు కదా, రేపు ఏం చేస్తాడు? మన మీద డబ్బులు తీసుకుంటాడు, దేని మీద పెంచుతాడు. ఆయన డబ్బులు ఏం పెట్టడం. ఏ ప్రభుత్వం ఎవరో పెట్టరండి, అది వాస్తవం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో 11 మంది ఎంపీలని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, ఈయన కూడా వేస్తారని అంటున్నారు. అది ఎంతవరకు ఛాన్స్? ఈ విషయం మాకు తెలియదు అనమాట. నేను మన విషయం చెప్పి అంతవరకు నేను అంటే మన దగ్గరే తీసుకుంటున్నారని మీరే కదా అంది. అవును, గతంలో కూడా మరి ఆయన కదా తీసుకున్నాడు కదా. ఇప్పుడు అది తేలింది, మరి ఆయనకి శిక్ష పడిద్ది అంటారా? ఆయన జైలు చెప్పలేమండి, రాజకీయ చెప్పలేమండి. అది మన చేతులు మన మేము చీప్ తాగం, మ్యాచ్ తాగుతాం. అంటే ఇప్పుడు బీర్ రేట్ ఎలా ఉంది గతంలో కానీ ఇప్పుడు కానీ? బీర్ తాగనండి నేను. ముందు మీకు తెలిసి బీర్ రేట్లు బీరు ఎంత ఉంది? 200 ఉంది. గతంలో అంతకుముందు 250 ఉందా? గతం బ్యాండ్ వేరు, ఇప్పుడు బ్యాండ్ వేరు. ఇప్పుడు బ్యాండ్ బాగుంది బీరు. ఇప్పుడు ఏదైనా సరే ముందు బాగుంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఇదివరకు అప్పుడు ముందాగితే నీరసం డల్ అయిపోయేవాళ్ళం. ముందు బాగుంది. సరే, ఇప్పుడు అలా చూసుకుంటే గతంలో జరిగిన లిక్కర్ దాని మీద స్కామ్ జరిగింది, దాని మీద ఒక 11 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇదిలో జగన్ కూడా లోపలికి వెళ్తాడని అంటారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ జగన్లో వెళ్తాడో వెళ్ళడం నాకు తెలియదు, కానీ అప్పుడు ముందు కానీ ఇప్పుడు ముందు బాగుంది. నెంబర్ 1 ఉంది. తాగుతాను ప్రశాంతంగా ఉంది, బాగుంది. ఓకే, తాగుతుంటారా లేదా? డైలీ తాగుతామండి. గతంలో ఉన్న మద్యానికి ఇప్పుడున్న మద్యానికి, అంటే గత 5 ఏళ్ళలో ఉన్న మద్యానికి ఇప్పుడున్న మద్యానికి క్వాలిటీ కానీ రేటు కానీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది, కానీ రేట్ అనేది మళ్ళీ కొద్దిగా తేడా వచ్చింది. కొద్దిగా తగ్గితే బాగుండేది. రేట్ అయితే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువే ఉంది. ఇంకా తగ్గితే బాగుంటుంది. కొద్దిగా తగ్గితే బాగుంటుంది. అది తర్వాత మాకు తాగుతానికి కూడా అనుకూలతగా ఉంది. ఇక్కడ రోడ్ల మీద వాళ్ళు ఇల్లు పట్టుకెళ్ళకుండా అక్కడ బాగా శుభ్రంగా చేసుకుంటున్నాం, భయం లేకుండా ఉంటున్నాం. అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో పోల్చుకుంటే ఇప్పుడున్న మద్యం క్వాలిటీ అనేది బాగుంది. ఏ బ్యాండ్ కావాలంటే ఆ బ్యాండ్ మాకు నచ్చింది. పాతది వస్తుంది, పాతవి కూడా వస్తుంది. పాతవి వస్తుంది. 90 వస్తుంది. అది విషయం తెలియదు సంగతి. అంటే ఇప్పుడు మనం ఉండే రాష్ట్రంలో కదా ఇది ఉండేది మన రాష్ట్రంలో. తాగులు గీగులు మనకు తెలియదు, మొత్తం ఆయన గురించి కాదు. లిక్కర్ అమ్మిన దాని మీద వచ్చిన లిక్కర్ నాకు తాగుతా నాకు తెలుసు, తాగ నాకేం తెలిసింది. తాగడం అని కాదు గురు. ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేసింది కదా, దాని మీద 11 మందిని లోపలేశారు. వేసిన సంగతి తెలియదు. వీళ్ళకంటే తాగేవాళ్ళు కదా తెలిసిద్ది, మనకు తెలియదు.
కానీ వచ్చిన మద్యానికి ఇప్పుడు వస్తున్న మద్యానికి క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ అంటే అటుకి ఇటుకి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. గతంలో కొత్త బ్రాండ్లు వచ్చినాయి అంటున్నారు, ఇప్పుడు ఆ బ్రాండ్లు వస్తున్నాయి మరి? అవి లేవు. పాతయన్నీ దొరుకుతాయి. పాతయన్నీ. ఎంత ఉంది ఇప్పుడు? 90 ఎంత ఉందన్న? 100 నుంచి ఇంకా పైన, 100 నుంచి 80 నుంచి ఇంకా పైన. అంటే ఆ బ్రాండ్ని బట్టి. అంటే గతంలో ఎంత ఉంది మామూలుగా? చీప్ చూసుకున్నా లేకపోతే ఒక మోస్తరు బ్రాండ్ చూసుకున్నా గతంలో ఎంత ఉంది క్వార్టర్ వచ్చేసేసి 150 నుంచి పైన ఏదైనా. ఇప్పుడైతే అంటే 120. అంతకుముందు 100 ఉండేది చీపు. ఆ తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చేసి ఆ చీప్నే 120 చేశారు. అయితే ఇప్పుడు ఇప్పటికి ఏంటంటే బ్రాండ్లు దొరుకుతున్నాయి. మద్యంలో మాత్రం ఏమాత్రం క్వాలిటీ అనేది తేడా లేదు. సేమ్ వస్తుంది. అదే కావాల్సింది దొరుకుతున్నాయి అంతే. లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకి వెళ్తాడు అంటారా? రాజకీయాలు మనకి ఎందుకు లేదన్నా అవన్నీ. మీ ఒపీనియన్ అసలు మనకు తెలియదు. అసలు మనం ఆ ప్రొసీజర్ లో ఉన్నాం. పగల పని చేసుకున్నామా? అది ప్రొసీజర్ అని కాదు. గత 5 ఏళ్ళు మనకు రాష్ట్రానికి పాలించిన ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియదు అన్న. మనం ఏంటంటే జనరల్గా డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళం అట్లా మనం ఇది చేస్తాం. రాజకీయాలు అవి మనకు అనవసరం, మాట్లాడకూడదు. తెలిసినా కూడా మాట్లాడకూడదు. గతంలో 5 ఏళ్ళలో వచ్చిన మద్యానికి ఇప్పుడున్న మద్యానికి క్వాలిటీ ఎలా ఉందంటారు? తేడా ఎలా ఉంది? క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉందండి. విషయం ఏంటంటే గతంలో మన జగన్ అన్నయ్య గవర్నమెంట్లో ఉన్న టైంలో ఎట్లా ఉండేదంటే ఎంత తాగినా ఎక్స్ వచ్చేది కాదు. రేట్లు కూడా బాగా ఎక్కువ ఉండేవి. నేను రోజుకి వచ్చేసి 800 సంపాదిస్తానన్న, పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగి. ఈ 800లో గతంలో అయితే 500 తాగేసేవాడిని, 300 మిగిలేవి. ఆ 300 ఇంటికి తీసుకెళ్ళేవాడిని, ఇంట్లో తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అదే 800 సంపాదిస్తున్నాను. కొంచెం ఇన్కమ్ కూడా ఒక 100-200 పెరిగింది. పెరగడం వల్ల 200 తాగుతున్నాను, 700 చక్కగా ఇంటికి తీసుకెళ్తున్నా. నాకు అంటే ఇక్కడ క్యాపిటల్ వచ్చింది కదన్న. గవర్నమెంట్ మారిన తర్వాత క్యాపిటల్ ఇక్కడ అని చెప్పారు కదా. ఆ మాటతోటే ఇక్కడ పనులు పెరిగినాయి అందరికీ. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే ₹1 అనేది ఇన్కమ్ పెరిగింది. వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు ఇక్కడ జనాభా పెరిగారు కదా, ఇక్కడ ఇన్కమ్ పెరిగింది కదా, మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది కదా. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇన్కమ్ పెరిగింది. దానివల్ల నాకు ₹1 ఎక్కువ వస్తుంది. గతంలో ఏంటంటే ఒక రోజుకి వచ్చేసి ఒక 10-12 ఆర్డర్లు వేసేవాడిని. ఇప్పుడు వచ్చేసి ఒక 16 ఆర్డర్ల దాకా వేస్తున్నాను. ఒక ₹1000 దాకా వస్తుంది. అది మ్యాటర్. ఇప్పుడు మరి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మద్యం రేట్ ఎలా ఉందంటారు? గతంలో క్వార్టర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది క్వార్టర్? గతంలో వచ్చేసి క్వార్టర్ 250 దాకా ఉండేదన్న. ఇప్పుడు ఒక పిచ్చి బ్రాండే. ఇప్పుడు వచ్చేసి బేసిక్ బ్రాండ్లో కూడా కొద్దిగా మంచిగా ఎట్లా వస్తుందంటే సుమారుగా బేసిక్గా 120కి 150కి మంచి బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. సరిపోతుంది. ఒకప్పుడు మందు కూడా ఏంటంటే అదొక పిచ్చి మందు లాగా, ఏ బ్రాండ్ తాగినా ఎంత పెట్టి కొన్నా కానీ ఒకటేలాగా ఉండేది. ఒకటే చీప్ లెక్కర్ ఎట్లా ఉందో కాస్ట్లీ పెట్టి కొన్నా కానీ అట్లాగనే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ₹100 దానికి ₹150 దానికి కూడా తేడా తెలుస్తుంది. నీట్గా బాగుంది. ₹50 తేడాకే మనకి డిఫరెన్స్, క్వాలిటీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే బాగుంది. అంటే ఇప్పుడు బీర్ రేట్లు ఎలా ఉన్నాయి గతానికి ఇప్పటికి? గతంలో బీర్లు ఏడ దొరికినాయి అన్న. అయ్యో బూమ్ అంటారు. ఆ రాకేష్ మాస్టర్ పాపం చచ్చిపోయాడు. ఆ బూమ్ తాగి చచ్చిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఏంటంటే అది రాజకీయంగా వెళ్ళిపోతూ ఉండిద్దిలే. కానీ విషయం ఏంటంటే మరి మద్యం పాలసీ మారింది. దానివల్ల మందు తయారు చేసే వాళ్ళు మారారో తెలియదులే. కానీ మందు మాత్రం మంచిదే దొరుకుతుంది. బీరు కానీ మందు కానీ దొరకలేదు కదా. ఇప్పుడు పాత బ్రాండ్లు దొరుకుతున్నాయి. ఒకటే అన్న, మొన్న 5 ఏళ్ల క్రితం గవర్నమెంట్లో కూడా ఏంటంటే జగనన్న గవర్నమెంట్లో జగనన్న బ్రాండ్లు మాత్రమే దొరికాయి. వేరే స్టేట్లో ఎక్కడ దొరకవయ్యి. అది ఎలా చెబుతున్నారు జగనన్న బ్రాండ్లు అని? జగనన్న వచ్చిన తర్వాతే మరి జగనన్న మాటలే కదా ఇవన్నీ. ఏది 3 స్టేట్స్ 3 క్యాపిటల్స్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, ఇంకేంటి స్పెషల్ స్టేటస్ అంట. ఇవన్నీ కొత్త బ్రాండ్లు. ఇవన్నీ జగన్ బ్రాండ్లే కదా. జగన్ అన్నయ్య మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ. ఇప్పుడు రావట్లా. మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి. మిగతా భారతదేశంలో మిగతా అన్ని స్టేట్లో దొరికే మందులే దొరుకుతున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు జనరల్గా పబ్లిక్ టాక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు గత 5 ఏళ్ళలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మీ మాటలో కూడా అదే వినిపిస్తుంది. ఆయన బ్రాండ్లు, ఆయన సొంత బ్రాండ్లు అని. ఈ లిక్కర్ స్కామ్ లో ఈ గత నెల రోజుల నుంచి కావచ్చు మొత్తంగా ఒక 11 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారు. అంటే జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందో లేదో మరి తెలియదు కానన్నా. స్కామ్ ఎంతవరకు జరిగిందనేది మనకి పెద్దగా తెలియదు. మనం స్కాములకి నుంచి అంత చదువుకోలేదు మనం. కాకపోతే విషయం ఏంటంటే జగన్ అన్నయ్యని అరెస్ట్ చేస్తే
వేరేలాగా ఉండిద్ది. ఏముండిద్ది అంటే ఆల్రెడీ 16 నెలలు జైల్లో కూర్చొని ఉన్నారు. మాకు కొత్త ఏం కాదు, మాకు అలవాటే జైల్లో కూర్చుంటాం. ఏమైంది ఇప్పుడు? జగన్ అన్నయ్య లోపల ఉంటే సేఫ్గా ఉంటాడు. జగన్ అన్నయ్య సేఫ్గా ఉంటాడు. అది అంటే బయట ఉంటే సేఫ్టీ లేదంటారు జగన్. అంటే రాళ్ళు వేస్తున్నారు, రప్పలు వేస్తున్నారని మొన్నటిదాకా జరిగింది కదా. మరి జగన్ అన్నయ్యకి రాయి తగలకూడదు. మరి ఎందుకు రాయి ఎందుకు వేశారు మొన్న ఇది ఎలక్షన్ టైంలో? మరి కోడికత్తి దాడి అన్నారు. మరి జగన్ అన్నయ్య మీద అట్లాంటివి జరగకూడదు అంటే జగన్ అన్నయ్య జైల్లో ఉంటే సేఫ్గా ఉంటాడు. నెక్స్ట్ మాకు సీఎం పొజిషన్ అవసరం లే, మా అన్నయ్య మాకు జాగ్రత్తగా సేఫ్గా కావాల్సిందే. అది డైలీ తాగుతారు ఎప్పుడన్నా గత 5 ఏళ్ళలో చూసుకుంటే 5 ఏళ్ళలో ఉన్న మద్యం బాగుందా, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వచ్చిన మద్యం బాగుందా? 5 ఏళ్ళు వచ్చింది. అంతకుముందు ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చేసిన దానికి కూడా దాంట్లోనే అదే మద్యం వేస్తున్నారు. అదే మద్యం క్వాలిటీ మారిందంటారు? మారల. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు తగ్గినాయి. గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు తగ్గినాయి. అంటే ఆ గతంలో క్వార్టర్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది క్వార్టర్ వచ్చేసరికి అంతకుముందు 200, ఇప్పుడు వచ్చేసరికి ఇది 180. 160. అంటే చీపా లేకపోతే చీప్గా మామూలు చీప్ ఎంత ఉండేది అప్పుడు? ఇప్పుడు అన్నీ ఎట్లా చెప్పండి, మళ్ళీ ఆయన చెబుతుంది అంతే. ఓకే. అంటే ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పర్లా అన్నా, నేను పక్కా చెప్తా, ఈ మందు అనేది నేను తాగేది ఇదే. రాయల్ స్టార్ అప్పుడు కూడా మనం తాగాను, రాయల్ స్టార్ కూడా ఏం లేదా? గతంలో ఉన్న మద్యానికి అంటే గత 5 ఏళ్ళలో ఉన్న ప్రభుత్వంలో వచ్చిన మద్యానికి ఇప్పుడు వచ్చిన మద్యానికి క్వాలిటీ ఎలా ఉందంట? క్వాలిటీ ఏముంది, ఫస్ట్లో ఉన్నది బాగుంటుంది. ఫస్ట్లో ఉన్నది బాగుంది అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళలో ఉన్నది బాగుందా, ఇప్పుడు ఉన్నది బాగుందా? ఇప్పుడే కొద్దిగా బాగుంది. ఇప్పుడే కొంచెం బాగుంది. ఇప్పుడు గతంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఈ రేట్ తక్కువే ఉందంట. ఇప్పుడున్న రేట్ తక్కువ ఉన్నాయా? గతంలో ఉన్న 5 ఏళ్ళలో ఉన్న లెక్కర్కి ఇప్పుడున్న లెక్కర్కి క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు బాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్ తగ్గిస్తాం అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? తగ్గించారు. గతంలో బీర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గతంలో బీరు 220 అట్లా ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఎంత ఉంది? 200 ఉంది. అంటే 20 రూపాయలు తగ్గించారు. మందు రేట్లు ఎలా ఉన్నాయి? మందు రేట్లు కూడా బాగానే ఉన్నాయి. క్వాలిటీ మందు దొరుకుతుంది. అంటే గతంలో కొత్త బ్రాండ్లన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమన్నా అలాంటివి ఏమి లేదండి, అన్ని బ్రాండ్లు బాగున్నాయి. ఇప్పుడు వచ్చిన బ్రాండ్లన్నీ బాగానే ఉన్నాయి. చాలా క్వాలిటీగా ఉంది, బాగుంది. ఓకే. గవర్నమెంట్ చాలా బాగుంది. 5 ఏళ్ళలో ఉన్న మద్యానికి ఇప్పుడు వస్తున్న మద్యానికి క్వాలిటీ ఎలా ఉందంట నీ ఉద్దేశపరంగా? నా ఉద్దేశపరంగా బాగానే ఉంది. ఎందుకంటే బాగుంది. మందు అయితే మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ది రెగ్యులర్గా మేము తాగేది బాలయ్య బాబుది మందు, అది బాగానే ఉంటుంది. ఓకే. అంటే గతంలో ఇప్పుడు మీరు మ్యాన్సన్ హౌస్ తాగుతా అంటున్నారు కదా, గతంలో మ్యాన్సన్ హౌస్ 90 కానీ క్వార్టర్ కానీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గతంలో 300 పెట్టి కొనేవాళ్ళం. ఏది క్వార్టర్? ఇప్పుడు 200 పెట్టి కొంటున్నాం. 100 తేడా వచ్చింది. 100. అంటే ఇప్పుడు గతంలో మనకి కొత్త బ్రాండ్లు వచ్చినాయి కదా, అలాంటి బ్రాండ్లు ఉన్నాయా ఇప్పుడు, లేకపోతే పాత బ్రాండ్లే వచ్చినాయా? గతంలో మనకి ఈ బ్రాండ్లు ఆడ ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చినవి అమ్మటమే, వాళ్ళు ఇచ్చినవి తాగడమే మనం. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది ప్రస్తుతం అయితే. మన కోరిన బ్రాండ్ దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు నీకు తెలిసి ఇప్పుడు గత 5 ఏళ్ళలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఒక 11 మందిని లోపలేశారు. ఇప్పుడు జగన్ కూడా వేస్తారని అంటున్నారు, అది ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? పెద్ద వాళ్ళు ఇరుక్కుంటారా అనేది డౌటే. పెద్ద వాళ్ళు ఇరుక్కోరుగా, ఏదో ఒక చిన్న దాంట్లో. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీని మిథున్ రెడ్డినే లోపలేశారు. అది అతను లోపలేసిన ఇంకోటి చేసిన అతను బయటికి రాకోకుండా ఏమున్నాడు. ఇవన్నీ చిల్లర వ్యవహారం, చిల్లర కథగా చూసుకొని పక్కకు వచ్చేస్తారు. ఏముంది, అది సింపుల్. వాళ్ళకి సింపుల్, వాళ్ళకి చాలా సింపుల్.